హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. ఈవినింగ్ తినడానికి చిన్న స్నాక్స్ అండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు, పెద్ద కప్పే తీసుకున్నానండి. ఒక కప్పు పాలు పోసాను. అలాగే 2 స్పూన్లు షుగర్ వేసుకున్నాను. అలాగే మిల్క్ పౌడర్ ఒక పావు కప్పు దాకా వేసుకున్నానండి. అంటే నేను స్పూన్తో వేస్తున్నాను, ఒక పావు కప్పు వస్తుంది ఇది. ఒక పావు కప్పు దాకా స్పూన్ వేసుకొని కలబెట్టాలి. మొత్తం చక్కగా చిక్కబడేదాకా బాగా కలబెడుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలండి. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు కొంచెం ఉడికింది కాబట్టి ఇప్పుడు కొంచెం జీడిపప్పు చిన్నగా ముక్కలు కట్ చేసి జీడిపప్పు, బాదం పప్పు సన్నగా ముక్కలు కట్ చేసిన బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు కూడా వేస్తున్నాను. వేసి మొత్తం చక్కగా ఉడకనివ్వాలి. చిక్కబడాలండి బాగా. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. మనకి నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, అందుకని నెయ్యి వేసాను. లేదా వెన్న అయినా వేసుకోవచ్చు, వెన్న ఇష్టపడే వాళ్ళు. నా దగ్గర వెన్న లేదు, అందుకని నెయ్యి వేసాను. చూడండి, ఇదిగో ఇలా చిక్కగా అయిపోవాలి. చక్కగా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బ్రెడ్ తీసుకొని, బ్రెడ్ మనము మామూలుగా చపాతీ కర్రతో కొంచెం ఇట్లా అంటే మనకి చక్కగా మెత్తగా నీట్గా వస్తుంది అనమాట. అందుకని చపాతీ కర్రతో మనం చేసుకోవాలి. చిక్కబడినట్టుగా వచ్చి చక్కగా బాగుంటుంది. పక్కన స్లైడ్స్ కట్ చేసుకోవాలి. నేను బ్రౌన్ బ్రెడ్డే తీసుకున్నానండి, మామూలు బ్రెడ్ కాదు, బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. అలాగే ఇందాక తీసుకున్న అదే గిన్నెలో మనం తీసాం కదా ముందుగా చేసి, మొత్తం అదే గిన్నెలో ఒక కప్పు పాలు పోసి బాదం పౌడర్ వేసానండి. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మొత్తం, అది మనం పంచదార, పాలు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, పాల పౌడర్ మొత్తం వేసి పెట్టుకున్నది ఈ బ్రెడ్ పైన వేసుకొని రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. పచ్చి బ్రెడ్డేనండి, బ్రెడ్ ఏం కాల్చాల్సిన అవసరం లేదు. ఇవి 2 కూడా అలాగే పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఇందాక కాగుతున్నాయి కదా, మనం బాదం పౌడర్ వేసుకొని కాసుకుంటున్న పాలలో కొంచెం బాదం పప్పు వేసుకుంటే నోటికి బాగా తగులుతా బాగుంటుంది. కొంచెం చిక్కబడంగానే తీసేసి మనం ఫోల్డ్ చేసుకున్న ఆ బ్రెడ్ పీసెస్ పైన ఈ బాదం పాలు పోసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. ఈవినింగ్స్ తినడానికి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.